నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడలో ట్రైసైకిల్ డిస్ట్రిబ్యూషన్ అయితే నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది గెస్టులు కూడా వచ్చారు. సో మరి ఎవరైతే టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ గారి ఫ్రెండ్ మధుకర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారంటే ఈరోజు ఈ టీటీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు. సో మీ ఫ్రెండ్ అయిన నవీన్ రెడ్డి గారు దీనికి అధ్యక్షులుగా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్ ఇట్లాంటి కార్యక్రమాలు చూసినప్పుడు? చాలా సంతోషంగా ఉందండి. నవీన్ మల్లిపెద్ది గారు నా స్నేహితుడైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నవీన్కు ఇప్పటి నుంచి కాదు, మేము చదువుకుంటున్నప్పటి నుంచి కూడా నవీన్ మేము అందరం క్లాస్మేట్సము. ఆయనకు సేవాగుణం చాలా ఉంది. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలి, నా రాష్ట్రానికి ఏదైనా చేయాలి, ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాడు నవీన్ టీటీఏ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా కూడా నేను అమెరికా వెళ్ళింటి. ఆయన ఓత్ సెరమనీకి వెళ్ళి నేను అక్కడ నవీన్కు మాటిచ్చిన, నవీన్ నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా నీ వెంటనే నేను ఉంటా అని చెప్పన్నా. అదేవిధంగా నవీన్ ఇండియాకి వచ్చినప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా నేను నవీన్ ఎంబడి ఉంటున్నా. నవీన్ ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోయి ఎంతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని నేను కోరుకుంటున్నా. నవీన్ థాట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఏదో చేయాలనే తపంతో ఉంటుండు. రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్లలో కూడా ఏదన్నా ప్రోగ్రామ్ చేయాలనే సంకల్పం పెట్టుకుంటూ సేవా డేస్ డిసెంబర్లో జరుగుతున్నాయి కాబట్టి అప్పటి వరకు నవీన్ వచ్చే వరకు ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ చేయాలనేది మేమంతా కూడా కూర్చొని మాట్లాడుకొని ప్రతి జిల్లాలో కూడా ప్రోగ్రామ్స్ అయ్యేటట్టు చూసి పూర్ పీపుల్స్కి కానీ, లేకపోతే ట్రై సైకిల్స్ కానీ, లేకపోతే ఐ క్యాంప్స్ కానీ, ఇలాంటివి అన్ని ప్రోగ్రామ్స్ మేము కలెక్టివ్గా ఇక్కడ కూర్చొని నవీన్ వచ్చే లోపల అవన్నీ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసి మేము పెట్టి ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా నవీన్ ఇప్పుడు 10th యానివర్సరీ ప్రెసిడెంట్గా ఉండు. నవీన్ పేరు మారుమోగేటట్టు ఈ సేవా గుణం నవీన్కి ఎలా ఉంది ఏంది అనేది మొత్తము ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు మేము చేయాలని కోరుకుంటున్నాం. సో ఇందాక కూడా నవీన్ గారు మాట్లాడుతుంటే విన్నాను సార్ మీ గురించి, అంటే ఏది చేసినా మీరు చాలా చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. సో నన్ను చాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు, నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా అంటే మీ పేరే తీస్తూ ఉన్నారు. సో అంటే ఇంత మంచి కార్యక్రమాలు అంటే ఒక స్నేహితుడిగా చేస్తూ ఉంటే దానికి మీరు సహకారం అందిస్తూ ఉంటే సేమ్ అనిపిస్తుంది సార్. నేను చాలా అదృష్టవంతుని అనుకుంటున్నా నవీన్ లాంటి స్నేహితుడు నాకు ఉన్నందుకు. నవీన్ చదువుకుంటున్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. నవీన్ మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఎంతో సహాయం చేసేటోడు. అప్పుడు చదువుకుంటున్నప్పుడు కూడా నవీన్ ఎంబడి ఉంటే మనం కూడా నవీన్కు కొంత సహాయపడతామని చెప్పి నేను నవీన్ ఎంబడే ఉంటున్నా. నేను ప్రతి సేవ ఏ కార్యక్రమం చేసినా నేను నవీన్ ఎంబడే ఉంటాను. నేను అంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ సేవా డే. ఖచ్చితంగా ప్రతి జిల్లాను టచ్ చేయాలని నవీన్ ప్రోగ్రామ్ చేస్తుండే, అవన్నీ కూడా ప్లాన్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి జిల్లాను టచ్ చేయాలని చూస్తున్నామండి మేము. థ్యాంక్ యూ సార్. ఓకే అండి.